హాముకు తండ్రే నోవహు. చూసింది హామే. అరే రే నా తండ్రి ఇలా పడి ఉన్నాడే అన్న ఆలోచన ఫస్ట్ రావాల్సింది ఎవరికి? హాముకు, చూసిన కుమారుడికి. కానీ చూసి విడిచిపెట్టేశాడు, చూసి పక్కకు వెళ్ళిపోయాడు. తన సమాచారాన్ని తన అన్నలతో పంచుకున్నాడు. పంచుకునే విధానం ఎలా పంచుకున్నాడు ఒకసారి మీరు ఆలోచన చేయండి. పంచుకుంటే తన అన్నలు కూడా వచ్చి ఏం చేస్తున్నారంటే వాడని తీరా అని అనలే. ఒక బాధ్యతగా మిసిలుకుని ఒక వస్త్రాన్ని తీసుకుని భుజముల మీద తన భారాన్ని పెట్టుకున్నారు. వస్త్రపు చెంగు తన భుజం మీదకి ఎక్కింది అంటే తన తండ్రిని ఎంత బాధ్యతగా చూసుకున్నారో ఆలోచించలేరు. అంటే కుమారుడు తండ్రికి ఇస్తున్న విలువ ఎంత విలువైనదో ఒకసారి మీరు ఆలోచించేయండి. ఈరోజు అలాంటి బంధాలు, అలాంటి బాంధవ్యాలు మన మధ్య సమాజంలో ఎక్కడ కనబడుతున్నాయో ఒకసారి మీరు ఆలోచించేయండి. ఎంత విలువిచ్చారండి ఆ తండ్రికి ఆ కుమారులు. వినయ విధేయత కలిగి ఎంత తన తండ్రి పట్ల తన బాధ్యతను గుర్తు చేసుకుంటూ భుజముల మీద వస్త్రపు చెంగు వేసుకుని వెనకగా నడుచుకుంటూ వెళ్ళి తన దిశములను కప్పారు అని అంటే ఆ కుమారులు ఆ తండ్రికి ఇచ్చిన విలువ ఎంత విలువిచ్చారో మీరు ఒకసారి ఆలోచించేయాలి. ఒకడు విలువ ఇవ్వలేని వాడిగా కనబడుతున్నాడు, ఇద్దరు విలువిచ్చిన వారుగా కనబడుతున్నారు. ఆలోచన చేశాడు దేవుడు. విలువ ఇవ్వలేని వాడు ఈ సమాజంలో శాపగ్రస్తుడైపోయాడు. విలువిచ్చిన వారు ఈ సమాజంలో